హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 20లో ముంబై ఇండియన్స్ తోటి అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఈ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉంది, మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, ప్రజెంట్ ఈ రెండు జట్లు వచ్చేసరికి పాయింట్ పట్టికలు ఏ పొజిషన్లో ఉండడం జరిగింది, అదేవిధంగా వీళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు అయితే 18 మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. 19వ మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ తోటి గుజరాత్ టైటన్స్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే ఈ సీజన్లో మ్యాచ్ నెంబర్ 20లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ తోటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి క్రికెట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్లో వచ్చేసరికి ఓవరాల్గా 3 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. 3 మ్యాచ్లో 2 మ్యాచ్లు అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 4 పాయింట్లతోని ప్లస్ 1.14 రన్ రేట్ తోటి అయితే సెకండ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది పాయింట్ పట్టికల్లో చూసుకుంటే. అయితే గత మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం అయితే ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో అయితే ఓడిపోవడం జరిగింది. అంతకుముందుకు 2 మ్యాచ్లో ఆర్సీబీ మాత్రమైతే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టి అయితే రాణించడం జరిగింది. కాకపోతే గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి బ్యాటర్లు అందరూ విఫలం అవడంతోనైతే ఆ మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి ముంబై ఇండియన్స్తోనైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే బరిలో దిగబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే గత మ్యాచ్లో ఏ విధంగా ఉందో ప్లేయింగ్ లెవెన్ సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్తో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్లేయింగ్ లెవెన్లో ఎటువంటి మార్పులు అయితే చేయకపోవచ్చు ఆర్సీబీ మాత్రమైతే. ఒకసారి చూసుకుంటే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజిత్ పటిదార్, లియామ్ లివింగ్స్టోన్, జితేశ్వర్ శర్మ, టీమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోస్ అజిలూడితో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి ఎస్ దయాల్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యంత భయంకరంగా అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. అంటే బ్యాటింగ్ పొజిషన్ అయినా బౌలింగ్ పొజిషన్ అయినా చాలా స్ట్రాంగ్ ఉండడం జరిగింది. గత మ్యాచ్లో చూసుకుంటే ఫిల్ సాల్ట్ కానీ విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజిత్ పటిదార్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో ఆ మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది. ఒక లియామ్ లివింగ్స్టోన్, జితేశ్వర్ శర్మ, టీమ్ డేవిడ్ మాత్రమే కొద్దిసేపు అయితే ఆకట్టుకోవడం జరిగింది. అందుకే ఆ మ్యాచ్లో అయితే బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడిపోవడం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ముంబైతో జరగబోయే మ్యాచ్లో ఫిల్ సాల్ట్ కానీ, విరాట్ కోహ్లీ కానీ, దేవదత్ పడిక్కల్, రజిత్ పటిదార్, లివింగ్స్టోన్, జితేశ్వర్ శర్మ, టీమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా వంటి బ్యాటర్లు అయితే తప్పకుండా రాణించాలి. బలమైన ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఓపెనింగ్ పొజిషన్లో ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అత్యంత భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. అదేవిధంగా రజిత్ పటిదార్, లివింగ్స్టోన్, జితేశ్వర్ శర్మలతో పాటు టీమ్ డేవిడ్ భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కలిసి వచ్చే అంశాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బ్యాటింగ్ పొజిషన్లో చూస్తే ఆల్మోస్ట్ 8వ పొజిషన్ 9వ పొజిషన్ వరకు అయితే బ్యాటింగ్ డెప్త్ అయితే ఉండడం జరిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి. ఇది కొంచెం అడ్వాంటేజ్ అయితే మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ కానీ, జోస్ అజిలూడ్, ఎస్ దయాల్, కృణాల్ పాండ్యా వంటి బౌలింగ్ అటాకింగ్ అయితే ఉండడం జరిగింది. బ్యాటింగ్లో ఎంత స్ట్రాంగ్ ఉందో ఆర్సీబీ, బౌలింగ్లో వచ్చేసరికి సేమ్ అంతే స్ట్రాంగ్గా ఉండడం జరిగింది. పెద్ద మైనస్లు అయితే కనిపించడం లేదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే. ఓవరాల్గా టీం మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ముంబైతో జరగబోయే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందా ఓడుతుందా అని అయితే అప్పటి వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ఈ విధంగా ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చినట్లయితే ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో వచ్చేసరికి ఓవరాల్గా 4 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. 4 మ్యాచ్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవడం జరిగింది. 3 మ్యాచ్లో దారుణంగా అయితే ఓడిపోవడం జరిగింది. ప్రజెంట్ పాయింట్ పట్టికలో చూసుకుంటే ముంబై ఇండియన్స్ 2 పాయింట్లతోని 8వ పొజిషన్లో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నెట్ రన్ రేట్ వచ్చేసరికి ప్లస్ 0.10 అయితే ఉండడం జరిగింది. గత మ్యాచ్ లక్నో సూపర్ జాయింట్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మాత్రమైతే 12 పరుగుల తేడాతోనైతే ఓడిపోవడం జరిగింది. సేమ్ ఇదే పిచ్ పైన అయితే ఆ మ్యాచ్ అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జాయింట్ 203 పరుగులు చేయడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ దిన ముంబై ఇండియన్స్ వచ్చేసరికి 191 పరుగులు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ మ్యాచ్లో ఓడిపోవడానికి బ్యాటింగ్లో వచ్చేసరికి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, అదేవిధంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనే
ఆ మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆ మ్యాచ్లో ఓటమి తర్వాత ఇప్పుడు ముంబై ఇండియన్స్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనైతే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మాత్రం అయితే చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే మాత్రమైతే ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు అయితే సన్నగిలిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. మరి ముంబై మాత్రమైతే ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లో మంచి ప్రదర్శన చేస్తే గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే బలమైన ఆర్సీబీతో తలపడాలంటే ముంబై ఇండియన్స్ మాత్రమైతే అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే గత మ్యాచ్లో వచ్చేసరికి గాయం కారణంగా రోహిత్ శర్మ అయితే దూరం అవడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి రోహిత్ శర్మ అందుబాటులో ఉండే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ముంబై ఇండియన్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. రోహిత్ శర్మ, రియాన్ రిక్లెన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, నమన్దీప్, మిచెల్ శాంటినా, దీపక్ చాహర్, అవినేష్ కుమార్, విఘ్నేష్ పుతర్, ట్రెంట్ బోల్ట్ కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ మాత్రమైతే ఆన్ పేపర్ పైన మాత్రమైతే అత్యంత భారీ స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఏమేమి ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది. ఆ ప్లేయింగ్ లెవెన్ పేర్లు చూస్తే పద్ధతి దడ పుట్టించే రేంజ్ అయితే ఉండడం జరిగింది. కానీ రియాలిటీకి వచ్చేసరికి మాత్రమైతే వాళ్ళు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. పూర్తిగా విఫలం అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఏ మాత్రం కూడా ఆకట్టుకోలేకపోతున్నారు. గత 2-3 మ్యాచ్ల నుంచి బౌలింగ్లో చాలా అంటే చాలా మెరుగుపడుతున్న ముంబై ఇండియన్స్ మాత్రమైతే బ్యాటింగ్లో మాత్రమైతే తీవ్ర నిరాశపరుస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్దీర్ ఈ ముగ్గురు ప్లేయర్ తప్ప మిగతా ప్లేయర్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. పూర్తిగా నిరాశపరుస్తున్నారని చెప్పుకోవచ్చు. అందుకే ముంబై ఇండియన్స్ వచ్చేసరికి 4 మ్యాచ్లో 3 మ్యాచ్లో ఓడిపోవడానికి ఇవే ప్రధానమైన కారణాలని చెప్పుకోవచ్చు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అనుకున్నంత స్థాయిలో ఓపెనింగ్ పొజిషన్ పార్ట్నర్షిప్ రాకపోవడం, అదేవిధంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల పైన ఒత్తిడి పడడం, రన్ రేట్ పెరగడం, ఇలా రకరకాల కారణాలతో అయితే ఓడిపోతుంది. కాకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగబోయే మ్యాచ్లో ఆడు రోహిత్ శర్మ కానీ, విల్ జాక్స్ కానీ, రియాన్ రిక్లెన్ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, తిలక్ వర్మ వంటి ప్లేయర్స్ మాత్రమైతే తప్పకుండా రాణించవలసి అయితే ఉంటుంది. ఎందుకంటే బ్యాటింగ్ కారణంగానే ఓడిపోతుంది కాబట్టి వీళ్ళందరూ రాణిస్తేనే ముంబై ఇండియన్స్ అయితే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. లేకపోతే మాత్రమైతే మరోసారి అయితే ఓటమి చెందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ మాత్రమైతే బౌలింగ్లో ఎటువంటి డోకా లేదు, కానీ బ్యాటింగ్లో చాలా అంటే చాలా మైనస్లు అయితే ఉండడం జరిగినాయి. అది ఇంత మేరకు అధిగమించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగబోయే మ్యాచ్లో మరి విజయం సాధిస్తారు అయితే చూడాలి. ఓవరాల్గా 2 టీములు కంపేర్ చేసుకుంటే మాత్రమైతే ముంబై కంటే ఆర్సీబీ మాత్రమైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు అన్ని పొజిషన్లో. మరి ఈ మ్యాచ్ అయితే చాలా ఓవర్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి ముంబైలోని వాంకడే వేదిక ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. సాయంత్రం 7:30 అయితే ప్రారంభం అవుతుంది. ఓవరాల్గా ముంబై వాంకడే పిచ్ వచ్చేసరికి పిచ్ మాత్రమైతే పూర్తిగా బౌలింగ్ అదేవిధంగా బ్యాటింగ్కి అయితే సహకరించబోతుంది. కాకపోతే ఈ పిచ్ పైన టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసేటప్పుడు మంచు పడుతుంది, అప్పుడు కొంచెం బ్యాటింగ్కి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన టీం మాత్రమైతే మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉన్నాయి. మరి ఇప్పటివరకు అయితే పిచ్ రిపోర్ట్ మాత్రమైతే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో గెలుస్తుందని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది మాత్రమైతే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.